1893లో చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంటులో స్వామి వివేకానంద చేసిన 6 చారిత్రాత్మక ప్రసంగాలను మనం 6 విభిన్న భాగాలుగా చూడబోతున్నాం. ప్రపంచ మతాల సమ్మేళనంలో స్వామి వివేకానంద చికాగోలో చేసిన 6 ప్రసంగాలను 1893 సెప్టెంబర్ 11, 15, 19, 20, 26, 27న 6 ప్రసంగాలు చేశాడు. ఈ 6 ప్రసంగాలకి సంబంధించిన వీడియోలని ఒక్కో ప్రసంగాన్ని ఒక్కో వీడియోగా తీయడం జరిగింది. ఈ వీడియోలో 1893 సెప్టెంబర్ 20వ తేదీన చేసిన 4వ ప్రసంగాన్ని వివరించబోతున్నాం. ఈ సిరీస్లోని 4వ భాగానికి స్వాగతం. నా అమెరికా సోదరీ సోదరులారా, మీరు భారతదేశం గురించి చాలా ఆసక్తి చూపారు. మీరు భారతీయులకు మతం గురించి బోధించాలని, మా దేశానికి క్రైస్తవ మతం అవసరమని అనుకుంటున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, భారతదేశానికి మతం కంటే ఎక్కువగా ఇతర విషయాలు అవసరం. భారతదేశంలో మతాలు లేవని కాదు, మా దేశంలో మతాలు చాలా ఉన్నాయి. హిందూ మతం, బౌద్ధ మతం, జైన మతం, ఇస్లాం, క్రైస్తవం, అన్ని మతాలు ఉన్నాయి. మా ప్రజలు దేవుని గురించి, ఆత్మ గురించి, మోక్షం గురించి చాలా మాట్లాడుతారు. కానీ వాళ్లకు తిండి లేదు, బట్టలు లేవు, ఇల్లు లేదు. భారతదేశంలో లక్షలాది మంది ఆకలితో, పేదరికంతో బాధపడుతున్నారు. మీరు మాకు మతం గురించి చెప్పడానికి బదులు ఆకలితో ఉన్న వాళ్లకు ఆహారం ఇవ్వండి, నీళ్లు లేని వాళ్లకు నీళ్ళు ఇవ్వండి, చదువు లేని పిల్లలకు చదువు నేర్పండి. ఇవి మాకు అత్యవసరం. మీ క్రైస్తవ మిషనరీలు భారతదేశానికి వచ్చి బైబిల్ చేత పట్టుకొని మతం గురించి మాట్లాడుతున్నారు. కానీ ఆకలితో ఉన్న వాళ్లకు ఒక రొట్టె ఇవ్వరు. ఇది సరైనది కాదు. నేను క్రైస్తవ మతాన్ని వ్యతిరేకించడం లేదు. క్రైస్తవం ఒక గొప్ప మతం. కానీ భారతదేశంలో ఇప్పుడు మతం కంటే ఆహారం, ఆశ్రయం, చదువు అవసరం. మీరు దేవుని గురించి మాట్లాడాలనుకుంటే మొదట ఆకలితో ఉన్న వాళ్లకు ఆహారం ఇవ్వండి. ఆ దయాగుణంలోనే దేవుడున్నాడు. ఒక పేదవాడికి కడుపు నింపడం కూడా దేవుడి సేవే. భారతదేశంలో మా ప్రజలకు దేవుని గురించి చాలా తెలుసు. వాళ్ళు ఆధ్యాత్మిక జీవనం గురించి బాగా అర్థం చేసుకుంటారు. కానీ వాళ్లకు శరీరం బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, చదువుకోవాలి. అప్పుడే వాళ్ళు ఆ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉపయోగించుకోగలరు. మీరు మాకు సహాయం చేయాలనుకుంటే మతం గురించి మాట్లాడకండి. మా ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి సహాయం చేయండి. ఈ సభలో నేను చెప్పదలిచేది ఇదే. భారతదేశానికి మతం కొత్తగా రావలసిన అవసరం లేదు. మాకిప్పుడు అవసరం ఆహారం, చదువు, ఆరోగ్యం, బలం. ఈ విషయంలో సహాయం చేస్తే అదే నిజమైన మతం, అదే దేవుని సేవ. మీరు భారతదేశాన్ని ప్రేమిస్తే మా ప్రజలకు ఈ రీతిలో సహాయం చెయ్యండి. స్వామి వివేకానంద ఈ ప్రసంగం ద్వారా మనకు ఒక గొప్ప పాఠాన్ని చెప్తారు. పేదవాడి కడుపు నింపడం, విద్య ఇవ్వడం, ఆరోగ్యాన్ని కాపాడటం కూడా దేవుడి సేవే. ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్న ఆకలి తీరకపోతే అది పనికిరాదు. ముందుగా మానవుడికి ప్రాథమిక అవసరాలను తీర్చాలి, తర్వాతే మతం గురించి మాట్లాడాలి. ఈ సందేశం నేటికి వర్తిస్తుంది. మానవత్వం కంటే గొప్ప మతం లేదు. దయ, సేవ, సహాయం ఇవే నిజమైన ఆరాధన. మనందరం వివేకానంద పిలుపును గుండెల్లో దాచుకుందాం. దేవుణ్ణి ప్రేమించాలంటే ముందుగా మానవ సేవ చేయండి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం కంటే పవిత్రమైన ప్రార్థన లేదు.